వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ఉత్సాద్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు మనకు సంచలనంగా దాదాపు 10 రోజుల నుంచి కూడా ఇదే అంశం నడుస్తుంది. బండి సంజయ్ కుమారుడు చేసినటువంటి ఒక మైనర్ బాలిక మీద అత్యాచారానికి ఫోక్సో కేసు నమోదైంది. దాదాపు 10 రోజులు అయింది కేసు నమోదై. ఇప్పటికి కూడా అతని ఏదైతే బండి భగీరథుని ఎక్కడ కూడా పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. సో మొత్తానికి వాళ్ళు ఏదైతే ముందస్తు బెయిల్ కోసం వాళ్ళు పిటిషన్లు వేసుకున్నారో ఆయనకు మైనర్ బాలికనే, సో హత్య జరిగింది మైనర్ బాలికనే కాబట్టి మేము బెయిల్ ఇయ్యలేము అన్నట్టుగా ఖరాఖండిగా కోర్టు చెప్పే ప్రయత్నం చేసింది. చివరికి ఏదైతే బండి సంజయ్ కుమార్ ఇప్పటి వరకు అయితే అబ్స్కాండింగ్ లో ఉన్నారు, ఆయన్ని పోలీసుల ముందుకు ఎప్పుడు ప్రవేశపెడతారనే ఆలోచన చాలా వరకే సంచలన. కొంచెం ఇంకా ఇంతవరకు అయితే మనకైతే ఒక క్లియరెన్స్ అనేది రాలేదు. దాదాపు అన్ని మీడియా ఛానల్స్ కూడా ఇదే అంశం మీద పదే పదే చెప్తున్న తరుణంలో ఏదైతే ప్రతిపక్షంలో నాయకులు చాలా వరకు ఇప్పటికే బహిరంగ లేఖలు కూడా రాస్తా ఉన్నారు. ఏదైతే బండి సంజయ్ కుమారుడు ఏదైతే భగీరథ ఒక మైనర్ బాలిక మీద చేసినటువంటి లైంగిక వేధింపుల మీద ఫోక్సో కేసు నమోదైన తరుణంలో పోలీసులు దాదాపు 1,00,000 మంది, తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 మంది ఉన్న పోలీసులు ఒక్కరిని పట్టుకోలేకపోతా ఉన్నారు. పోలీసులు ఈ విషయం మీద విఫలం చెందారన్నట్టుగా మొన్న ఏదైతే రాష్ట్ర బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బీజేపీ నాయకుల మీద, అట్లాగే సారీ ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ కూడా ఆయన దగ్గరే ఉంది కాబట్టి ఆయనని విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజుకి మనకు జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా ఒక బహిరంగ లేఖ రాసింది. బండి సంజయ్ కుమారుడు ఏదైతే భగీరథ ఉన్నాడో ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఆ ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ఒక చెంపపెట్టుగా ఉండాలి గాని ఇలా చేసుకుంటూ, అంటే ఉన్నవాడికి ఒక న్యాయం లేనివాడికి ఒక న్యాయం అనే ఆలోచన విధానంతోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 రోజుల నుంచి ఇదే అంశం జరుగుతూ ఉంది. సో ఈయన కుటుంబంలో నుంచి ఏదైతే ఆయన కొడుకు తప్పు చేశాడు కాబట్టి ఆయన కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతా ఉన్నాడు కాబట్టి ఆయన్ని మంత్రివర్గం నుంచి కూడా ఆయనను బర్తరఫ్ చేయాలని కూడా ఒక నిజంగా ఒక వాళ్ళైతే లేఖలో రాశారు. సో ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా చాలా మంది భగీరథునికి శిక్ష పడాలి, భగీరథుని కఠినంగా శిక్షించాలి, ఇలాంటి పనులు చేసేవాడిని ఎంకరేజ్ చేయొద్దు. ఏదైతే బండి సంజయ్ కుమారుడు బండి సంజయ్ చేసినటువంటి రాజకీయ పలుకుబడితోనే అతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. ఇప్పటివరకు కూడా పోలీసులకు కళ్ళు కప్పి తిరుగుతా ఉన్నాడు. ఆయనకు ఎట్టకేలకు బెయిల్ అయితే రాలేదు, ఇవ్వడం కుదరదు. అంటే మైనర్ బాలిక మీదనే లైంగిక వేధింపులు జరిగినాయి కాబట్టి బెయిల్ ఇవ్వడం కుదరదు అన్నట్టుగా అక్కడ ఉన్న జడ్జెస్ కానీ లాయర్లు కానీ చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే భగీరథకు నిరాశ మిగిలింది. ఎందుకంటే చేసింది తప్పే కాబట్టి ఆయన శిక్ష అనుభవించాలని పదే పదే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ, సమాజంలో ఉన్న సమాజం మీద స్పృహ ఉన్న వ్యక్తులు కానీ ఆయనకు శిక్ష పడాలని ఒక ఆలోచన విధానంతోనే పెద్ద ఎత్తున కూడా సమావేశాలు పెట్టి, కార్యక్రమాలు పెట్టి ఆయన కోసం ఏదైతే క్యాండిల్ ర్యాలీలు, మహిళలు పెద్ద ఎత్తున కూడా ఆయనని ఈరోజు శిక్ష పడాలి అన్నట్టుగానే ఆయన చాలా వరకి ఒక ఆలోచన విధానంతో చెప్పుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఏదో భగీరథుడు చేసినటువంటి ఇలాంటి పనులు దాదాపుగా ఒక ఇంత పెద్ద కుటుంబంలో వచ్చి వాళ్ళ నాన్న ఎంతో కష్టపడి నిన్న ఒక సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కూడా బండి సంజయ్ మీద స్పందిస్తూ ఒక విషయాలు చెప్పాడు. కార్యకర్తగా ఎంతో కష్టపడి ఎదిగి కేంద్ర మంత్రి స్థాయికి వచ్చినటువంటి నాయకుడు, బలమైన నాయకుడు. అలాంటి కుటుంబంలో ఇలాంటి అబ్బాయి ఉండడం నిజంగా దురదృష్టకరము. ఏదేమైనా చట్టం తన పని తను చేసుకెళ్తుంది. చట్టము తన పని తను చేసుకుంటూ ఇలాంటి పనులు చేసిన వానికి కఠినంగా శిక్షించాలి. ఏదేమైనా ఎంత కేంద్ర మంత్రి అయినా, ఏ రాజకీయంగా పలుకుబడి ఉన్నా సరే మేము వృత్తి అంటే మేము చేసే పని చేస్తాము, ప్రజల వైపున ఉంటాం, ప్రజలకు న్యాయం చేసేలా ఉంటాం. ఒక మైనర్ బాలికని ఇంత అన్యాయంగా, ఇంత ఇబ్బందికరంగా చేసినటువంటి అతనికి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాము. నా ఆలోచన విధానం ఎక్కడ తప్పు జరగొద్దు, ఇలాంటి తప్పు చేయాలన్నా కూడా మనుషులు వణికే ఆలోచన రావాలన్నట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశంలో చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీంతో పాటు కూడా ఆయన ఏదైతే మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ అంటే మొత్తానికి మాదక ద్రవ్యాల నుంచే పిల్లలు చెడిపోతున్న తరుణంలో ఎక్కడైనా ఏ నాయకులైనా సరే మంత్రి రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ మీద కూడా చాలా సీరియస్లీ ఇప్పటికే రాష్ట్రాన్ని మనం గతంలో జరిగినటువంటి విధ్వంసాలు చాలు, గతంలో కోల్పోయిన ప్రాణాలు చాలు, గతంలో చాలా వరకు డ్రగ్స్ సినిమా వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ నాయకుల కొడుకులు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ కావలసిన ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, చాలా వరకు ఇలాంటి గాంజాయిని డ్రగ్స్ని హైదరాబాద్లో యథేచ్ఛగా దాన్ని ఇచ్చలవిడిగా చేశారు. ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మేము చాలా వరకు కట్టడి చేస్తా ఉన్నాం. ఎక్కడైనా డ్రగ్స్ అనే మాట వినిపిస్తే కఠినంగా శిక్షలు ఉంటాయి. వాళ్ళ ఆలోచన రావాలంటేనే భయపడేలా చేస్తామన్నట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఈ విషయాలు చెప్పుకొచ్చారు. ఏదేమైనా బండి సంజయ్ కుమారుడు ఎక్కడున్నా సరే ఆయనని పట్టుకొని ఈ ఏదైతే
పోలీసు వారికి అప్పజెప్పి ఆయనకు పడాల్సిన శిక్షలు పడి ఆయన చేసిన తప్పుకు కఠినంగా శిక్ష పడేలా మేము చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. మొత్తానికి ఇటు ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలోచనని ఈ భగీరథ చేసినటువంటి తప్పులని వాళ్ళు నిజంగా ఒక వీడియోల ద్వారా కావచ్చు, ఫోటోలు కావచ్చు, చాలా వరకి అమ్మాయి అంటే మైనర్ అది చూయించుకోవడానికి కూడా తను ఏ క్లాసు అంటే ఏ స్కూల్లో చదువుకుంది, ఎక్కడెక్కడ చదువుకున్న విషయాలు కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని ఆమె 10వ తరగతి నుంచి కూడా డాటా కలెక్ట్ చేసుకునే ప్రయత్నంలో ఉంటుంది. సో, ఒకరు కొందరు అంటున్నారు వాళ్ళు సహజీవనం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు కాబోయే అంటే రాబోయే రోజుల్లో పెళ్లి చేసుకోవాలని ఒక ఆలోచన విధానంతో ఇట్లా చేశారన్నట్టుగా కొందరు చెప్తా ఉన్నారు. అలాంటి పెళ్లి చేసుకోవాలనుకుంటే బయట రిసార్ట్‌లలో కలిసే అవసరం ఏముంటుంది? ఎందుకంటే సాంప్రదాయమైన కుటుంబంకెళ్ళి వచ్చినప్పుడు ఒక ఇంట్లోనే కలుసుకోవచ్చు కదా! అలాంటి మద్యం మత్తులో తీసుకొని వేరే రిసార్ట్‌లో కలిసి ఫోటోలు దిగి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు గదా! ఎందుకు సమాజంలో ఇలాంటి గా సృష్టిస్తూ వేరే యువతను కూడా తప్పుదారి పట్టించి వాళ్ళు కూడా రాని ఆలోచనలు ఇలాంటి వాళ్ళు చేస్తే వచ్చే ఆలోచనలు కూడా వాళ్ళు నిజంగా సమాజానికి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే సమాజం మీద స్పృహ ఉన్నోళ్ళు రాజకీయ నాయకులైనా సరే, అధికారులైనా సరే, ఎవరైనా సరే కనీసం ఒక సమాజానికి ఒక విలువలతో కూడుకున్న సమాజం కాబట్టి మనం ఇలాంటి పనులు చేసే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించాలి అనే ఆలోచనతోని సమాజంలో ఈ విషయం పెద్ద ఎత్తున కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎట్టకేలకి బండి సంజయ్ కుమారుడికి బెయిల్ అయితే ఇవ్వలేము అన్నట్టుగా కోర్ట్ అయితే చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక బండి సంజయ్ మీద అయితే దాదాపుగా రాజకీయ నాయకులు ఆయన దగ్గర సన్నిహితం ఉన్న నాయకులు కూడా చెప్తా ఉన్నారు. బండి సంజయ్ ఇప్పటికైనా సరే మీ కుమారుడిని పోలీసు వారికి అప్పజెప్పు. నీవు రాజకీయంగా ఉన్న ఆలోచన విధానం మర్చిపోకు. ఎందుకంటే భవిష్యత్తు నీకు మంచిగా ఉండాలంటే నీ పిల్లగాడి భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు మీ వోడు చేసిన తప్పుకి అంటే మీ అబ్బాయి చేసినటువంటి తప్పుకి పోలీసు వారికి అప్పజెప్తే ఆ చట్టపరంగా వాళ్ళు శిక్షలు వేసుకుంటూ వెళ్తారు. ఎన్ని రోజులు ఈ ఎపిసోడ్‌ని నడిపిస్తారు అన్నట్టుగా చాలామంది ఆయన సన్నిహితులు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎట్టకేలకి అంటే ఈ రోజా రేపా అనేది భగీరథ లొంగిపోయే ఆలోచన కూడా ఉందని కొందరు చెప్తా ఉన్నారు. మరి మొత్తానికి భగీరథ లొంగిపోతే ఎలాంటి శిక్షలు వేశారు? ఎన్ని రోజులు పనిష్మెంట్ ఉంటది? ఎలాంటి శిక్షలుంటాయి? దానికి ఎట్లా ఉంటది? ఎన్ని రోజులు ఉంటాడు లోపల అనే అంశం మీద ఇప్పటికైతే ఇంగా మనకు తెలియాల్సి ఉంది. మొత్తానికి బండి సంజయ్ కుమార్ చేసినటువంటి ఏదైతే మైనర్ బాలిక మీద వేధింపుల మీద ఫోక్సో కేసు నమోదైన సందర్భంలో ఆయనకు బెయిలు క్యాన్సిల్ అయిన సందర్భం చూస్తా ఉన్నాం. రేపు మరిన్ని విషయాలతో మీ ముందుకు రాబోతున్నాను. చూస్తూనే ఉండండి మీట్ న్యూస్. నేను మీ ప్రసాద్.